ఎలా ఉంది? మీరు కూడా సెకండ్ టైం అనుకుంటా? యా సెకండ్ టైం. హలో, వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనం ఎక్కడున్నామంటే చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ అండి, సమ్మర్ క్యాంప్. సమ్మర్ క్యాంప్ అంటే మనకు గుర్తుకొచ్చేది ఏంటి? వాటర్ ఫాల్స్ ఆర్ వాటర్ క్యాంప్. సో ఈరోజు మనం వచ్చిన ప్లేస్ ఏంటంటే జలవిహార్. జలవిహార్ నియర్ బై హైదరాబాద్లోనే నియర్ బై నెక్లెస్ రోడ్ దగ్గర ఉంటుందండి. ఇట్ హ్యాస్ గాట్ సో మెనీ గేమ్ ఐటమ్స్ అనమాట. ఇక్కడ వాటర్ ఫాల్స్ సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది. లైక్ స్విమ్మింగ్, రెయిన్ డాన్స్, అలా చెప్పుకుంటూ పోతుంటే వేవ్ రాక్, సో మెనీ గేమ్స్. చిల్డ్రన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, కిడ్స్. అండ్ ఇప్పుడు ఈ సమ్మర్ కాబట్టి టైం స్పెండ్ చేయడానికి కానీ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేసి చాలా గేమ్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇక్కడ నాకు వెనకాల కనబడుతుంది ఫస్ట్ మనకి లాకర్ రూమ్ అండి. ఇది లాకర్ రూమ్. ఇక్కడ మన బిలాంగింగ్స్ అన్నీ పెట్టుకోవచ్చు. అండ్ దెన్ చేంజింగ్ రూమ్ అని కూడా ఉంటుంది. అంటే మనకి వాటర్లో దిగేటప్పుడు వేసుకోవడానికి డ్రెస్సెస్ సపరేట్గా ఉంటాయి కాబట్టి చేంజింగ్ రూమ్ మనకి ఉంటుంది. అండ్ దెన్ విల్ గో అండ్ I'll show you the games. ఇక్కడ ఏమేమి గేమ్స్ ఉన్నాయో, ఎంత బాగా కిడ్స్ ఎంజాయ్ చేస్తున్నారో చూద్దాం. ఓకే, ఇక్కడ ఎంట్రన్స్ వచ్చాక ఇక్కడ టికెట్ కౌంటర్ ఉందన్నమాట. టికెట్స్ ఇక్కడ తీసుకొని ఇక్కడ నుంచి మనం ఇక్కడ మెన్షన్ చేశారు కూడా క్లియర్గా. ఇక్కడ కాస్ట్యూమ్స్ గురించి మెన్షన్ చేశారండి. మెన్ అయితే షార్ట్స్ అండ్ టీషర్ట్స్, ఉమెన్కి ఇలా టీషర్ట్స్ అండ్ లెగ్గింగ్స్ ఉండాలి. అండ్ ఓన్లీ నైలాన్ కాస్ట్యూమ్స్ అనమాట. అదర్ కాస్ట్యూమ్స్ నాట్ అలౌడ్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే బయట ఫుడ్ నాట్ అలౌడ్ అండి. ఆల్రెడీ నేను చెప్పాను, అక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటుంది మనకి లోపల. సో ఇట్ హ్యాస్ ఎ గుడ్ ఫుడ్ మెన్యూ. సో బయట ఫుడ్ అలౌ లేదు కాబట్టి అక్కడ లోపల ఏదైతే ఫుడ్ ఉందో అది మీరు పర్చేస్ చేసుకొని తినొచ్చు. అండ్ కాస్ట్యూమ్స్ ఆర్ వెరీ మచ్ క్లియర్ హియర్. ఆఫ్టర్ టేకింగ్ టికెట్ ఇక్కడ నుంచి మనం వెళ్ళాలండి. సో ఇక్కడ హెల్మెట్స్ కానీ బిలాంగింగ్స్ కానీ ఏమన్నా ఉంటే ఇక్కడ సబ్మిట్ చేసేయాలి వాళ్ళకి. అండ్ ఇక్కడ చెకింగ్ తర్వాత ఇక్కడ నుంచి ఇది ఎంట్రీ. జలవిహార్కి ఇది ఎంట్రన్స్ అనమాట. సో లేడీస్కి జెంట్స్కి సపరేట్ ఎంట్రీస్ ఉన్నాయి ఇక్కడ. సో ఎంటర్ అయ్యాక అదర్ లైక్ ఆల్ ద రైడ్స్ విల్ బీ అవైలబుల్. ఇది వేవ్ రాక్ సెషన్ అండి. అంటే ఇక్కడ వేవ్ రాక్ డాన్స్ జరుగుతుంది. సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటారు. అండ్ దానికి తగ్గట్టు మ్యూజిక్ తగ్గట్టు ఇక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చాలా బాగుంది ప్లేస్ అయితే. కిడ్స్ అండ్ వాళ్ళకి సెపరేట్ డ్రెస్సెస్ కూడా ఇచ్చారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది వన్ ఆఫ్ ద ప్లేస్ అనమాట దీంట్లో. సో ఇప్పుడైతే వేవ్స్ రావట్లేదు. వేవ్స్ త్రూ సాంగ్స్ వస్తాయి అన్నమాట, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేవ్స్. సో ఇదొక పార్ట్ దీంట్లో. ఇది ఫ్యామిలీ పూల్ అండి. ఇక్కడ సింగిల్ అండ్ డబుల్ టబ్ ఇచ్చారు చూడండి. పైనుంచి అక్కడ రోల్ అవ్వుకుంటూ వస్తారు. చాలా బాగుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద పూల్ అని చెప్పుకోవచ్చు. చాలా ఎంజాయ్ చేస్తున్నారు కిడ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. నాట్ ఓన్లీ ఫర్ కిడ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో. సో ఒకసారి మనము తెలుసుకుందాం, వాళ్ళని అడిగి వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. ఎలా ఉంది లోపల? ఫ్యామిలీ ఎంజాయ్ చేయొచ్చా? అంటే ఒక ట్రిప్ అనేసి మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు. ఎప్పుడు వచ్చారు మీరు? మార్నింగ్ వచ్చారా? కిడ్స్ తో వచ్చారా? ఫ్యామిలీతో? ఆల్రెడీ ఇది అయిపోయిందా? వేవ్ పూల్ కూడా అయిపోయిందా? ఎంజాయ్ చేసావా? చేశాను. చెప్పు. చేసావా? ఎంజాయ్ చేసావా? వాటర్ పైన టబ్బుల నుంచి వచ్చావా?
ఎలా ఉంది? ఇది లేడీస్ స్కూల్ అంటండి. ఓన్లీ లేడీస్ అండ్ కిడ్స్ కోసం ఇది స్పెషల్ గా, నో జెంట్స్ అలౌడ్. చూడండి, ఓన్లీ లేడీస్ అండ్ కిడ్సే ఉన్నారు. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దిస్ వన్ only for children and ladies. where is your mama? My mother didn't came. My sisters are there. So you alone came here? Yeah. How was it? It was so beautiful, so wonderful. When did you come here? At I what time? came at 3. 3 o'clock. It's been like 1 hour, 45 Yeah. minutes. So what all you covered? I covered all the slides which are there in this pool, yellow, blue, all the slides. You're from which place? I am from Masuk Tank. Masuk Tank, from Hyderabad. Yeah. Okay, your holidays? You're in holidays, right? Yeah. You have holidays. Okay. Where's your family? My family, I came with my sisters, not No family. Where's your sister then? There. That side, other Yeah. side. Okay, you enjoyed. Yeah, a lot. Alone. Okay, thank you. అమ్మ, మీరు ఇక్కడే వర్క్ చేస్తారా? సో ఈ స్పెషాలిటీ ఏంటి పూల్ది? లేడీస్ కాబట్టి జెంట్స్ కి కేరింగ్ చేసుకుంటారు. ఎట్లా ఉంటది ఇక్కడ క్రౌడ్ అనేది? వస్తుంటారు, చాలా మంది వచ్చారు. చాలా మంది వస్తారు. ఎలా ఉంటది? బాగుంటదా? చాలా బాగుంటది. పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఫుల్ ఎంజాయ్ చేస్తారు సమ్మర్ లో. అంటే ఇక్కడ సెక్యూర్డ్ ఉంటది అనమాట. అంటే ఇది ఓన్లీ కిడ్స్, లేడీస్ కోసమే అనేసి. జెంట్స్ అసలు జెంట్స్ అలో లేదు. అది మీ సెక్యూరిటీ గార్డ్ అనమాట ఇక్కడ. సెక్యూరిటీ, లేడీస్ సెక్యూరిటీ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. వేవ్ పూల్ ఎంట్రన్స్ అండి ఇది. ఇక్కడ నుంచే ఎంటర్ అవుతారు వాళ్ళు. అండ్ ఎంత పెద్దగా ఉంది చూడండి, అసలు స్పేస్ అయితే చాలా పెద్దగా ఉంది ఇది. మై గాడ్, అక్కడ చూడండి బాబాయ్, నా మీదే వాటర్ పడిపోయినాయి. వావ్, నాకు చూస్తే ఈ పెండ్యులం గేమ్ చాలా భయమేస్తుంది. కానీ పిల్లలు చూడండి, అసలు అంత పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి వాళ్ళ ఎగ్జైట్మెంట్ లెవెల్స్ చూస్తుంటే, ఓ మై గాడ్, సీరియస్లీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ వీళ్ళదైతే. సో నెక్స్ట్ ఎవరున్నారో టర్న్లో నేను వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూపిస్తాను మీకు. ఉండండి, జల్ విహార్ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. బాగుంది మ్యామ్. ఎట్లా అంటే ఎండాకాలం కదా, సో వాటర్ కోసం చాలా మంది ఉంటారు. మనం నోట్లకు దహం ఎట్లా, మన బాడీ కూడా దహం కావాలి కాబట్టి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. అన్ని రైడ్స్ ఎంజాయ్ చేశారా? మ్యామ్ చాలా బాగున్నాయి రైడ్స్, బట్ ఎస్పెషల్లీ ఈ రైడ్ మాత్రం బాగుంది. ఈ రైడ్ అంటే ఇప్పుడు అది అచ్చా పెండ్యులం. సో ప్రాణాలు మొత్తం ఇట్లా ఇట్లా మళ్ళీ కిందికి వచ్చేస్తున్నాయి. ఎట్లా మళ్ళీ వెళ్ళాలనుందా? అందుకోసం మళ్ళీ పట్టుకోబోతున్నది. చాలా డేరింగ్ ఉంది. కరెంట్ చూడండి ఒక్కసారి, సీజన్ నిజంగా అక్కడ నిల్చున్న వాళ్ళు అందరూ అదే చెప్తున్నారు. ఆ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది మాకు అక్కడ నిల్చుని. చాలా బాగుంది అక్కడ. ఇక్కడ ఎన్ని రైడ్స్ కన్నా అక్కడ పైన ఉంది కదా, ఆ రైడ్ ప్లస్ ఈ రైడ్ చాలా బాగుంది. బట్ ఎక్స్పీరియన్స్ అట్లా అడ్వెంచర్ ఎట్లుంటుంది మనకి, సేమ్ అట్లుంది అడ్వెంచర్. అవునా? అండ్ వర్త్ కోసం మళ్ళీ వెళ్తున్నాం, వర్త్ అవ్వాలని చెప్పేసి. మార్నింగ్ 11 స్టార్ట్ కాగానే వచ్చేసినాం. ఫ్యామిలీతో వచ్చారా, ఫ్రెండ్స్ తో వచ్చారా? స్కూల్ ఫ్యాకల్టీతో వచ్చినండి. ఫ్యాకల్టీ. మీరు హైదరాబాద్ లోకలేనా సార్? లోకలే మ్యామ్. ఇక్కడ మీర్పేటలో ఉంటాం, మిలిపినార్ నియర్ బై. అండ్ ఫుడ్ ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయా? యా, గుడ్ మ్యామ్. రెయిన్ డాన్స్ అవన్నీ ఎంజాయ్ చేశారా? చాలా బాగా చేసినాం. వేవ్ డాన్స్ అయితే బాగుంది, ఇంకా రెయిన్ డాన్స్ కూడా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. Come. Will you enjoy? Yes. Where are you from? Malakpet. I'm from Malakpet. Okay, which school? Salman's High School. Holidays? Yes. When did you come here? At what time? At 4 p.m. 4 p.m. Okay. Which game you enjoyed a lot? Sliding. 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 Sliding पापा बोल रहे इसलिए बोल रहे नहीं तो खुद को पसंद First आया. time for an interview is it? First time. That's okay. Talk normally. How you talk with your friends and all. Did you go to that horror house and mirror maze indoor? No. No, not yet. Go to mirror maze. It's very nice. Definitely Okay. we will go, inshallah. Okay? Rain dance completed. Yes. And wave pool. No. Which game you like? Excitement. Full enjoy किया मैंने ये game. फिर से जाना है मुझे. ऐसा कैसे कौन सा game लगा? Sliding. Sliding. That one. Pendulum. No, this one. This one. This one. That's why you're going again. Yeah. Both of you. Yes. Yes. What's your name? Salfate Krishi. From which school? Salfate Krishi. From which school? Which school? MS.
MS school full name. MS. MS. MS school. MS Meerpet. school. Malakpet. Malakpet. Right? Yes. 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 Tired हो गए? Tired हो? Excited है जाने के लिए. Excited. Okay. I don't want to waste your time. Go enjoy. ఇది? No, different. So నువ్వు ఒక్కడే వెళ్తున్నావా? భయం వేయట్లేదా నీకు? Great. All rides try చేసావా? అన్ని ట్రై చేశా. అన్ని ట్రై చేసావా? తిన్నావా? తిన్నాను. ఫుడ్ కూడా అవైలబుల్ ఉందా? నచ్చిందా ఫుడ్ ఇక్కడ? నచ్చింది. ఓకే. మిర్రర్ ఎంఎస్ కి వెళ్ళావా? ఎలా అనిపించింది? చాలా ఎక్స్పీరియన్స్ బాగుంది. బయట వెళ్ళావు, మళ్ళీ బయటకి కరెక్ట్ గా వచ్చావా? భయ తీసుకొచ్చాడా కరెక్ట్ గా? గుడ్ ఎంజాయ్. మేడం, దిస్ నౌ యువర్ టర్న్. ఎలా ఉంది? మీరు కూడా సెకండ్ టైం అనుకుంటా? యా సెకండ్ టైం. ఇదైతే ఇంకా హారబుల్ ఉంటుంది. నిల్చుంటే రియల్ గా ఎక్స్పీరియన్స్ బాగా అర్థం అవుతుంది. అక్కడ ఏంటి డిఫరెన్స్? ఆ స్లైడ్ ఇంకా డీప్ ఉంటుంది. సో అది ఇది సెకండ్ టైం అంటే ఇది రౌండా లేకపోతే ఓన్లీ స్ట్రైట్ స్లైడా? నో స్లైడ్ అప్ అండ్ డౌన్ వస్తుంది. బట్ ఒకేసారి ఫోర్స్ గా వస్తుంది. అది ఆబ్వియస్లీ. ఫ్యామిలీతో వచ్చారా మీరు? ఫ్రెండ్స్? ఫ్యామిలీతో వచ్చారా? రైన్ డాన్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఫెసిలిటీస్ అవన్నీ ఎలా ఉన్నాయి? అండ్ ఇంకొంచెం మెయింటైన్ చేయాలి. అవునా? ఆబ్వియస్లీ మెయింటైన్ చేయాలి. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అంటే వన్ డే ట్రిప్ మనం ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ, రైట్? ఓకే. హైజీనిక్ గానే ఉన్నాయి కానీ ఆడ్ స్మెల్ వస్తూ ఉంటుంది సరౌండింగ్. అంటే ఆర్డర్ ఆబ్వియస్ గా. ఓకే, థ్యాంక్ యూ. ఇందాక మనకి ఇంటర్వ్యూ ఇచ్చారండి. వాళ్ళే, ఆ కప్పులే అనమాట. సో దే ఆర్ ఎంజాయింగ్ ఏ లాట్. ఇట్స్ పెండ్యులమ్ గేమ్ అంట ఇది. సో చాలా సేఫ్టీ కూడా చాలా ఉందండి. అక్కడ టీషర్ట్స్ వేసుకొని ఉన్నారు. సో చాలా జాగ్రత్తగా మెజర్మెంట్స్ తీసుకొని వాళ్ళు పంపిస్తున్నారు. సో వన్ మోర్ టైమ్ యూ వాంట్ టు గో? నో. ఇదే అండి హారర్ హౌస్. అండ్ ఇట్ సైడ్ మిర్రర్ హౌస్ అంట, మిర్రర్ మేజ్. సో హారర్ హౌస్లోకి వెళ్ళి ఎలా ఉందో ఒకసారి చూద్దాము. డెవిల్స్ నిజంగానే ఉన్నాయా చూద్దాము ఒకసారి. కిడ్స్ ఎలా ఎంజాయ్ చేస్తారో చూద్దాము. హారర్ హౌస్ ఇది నిజంగానే చాలా బ్లాక్ ఉంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మిర్రర్ హౌస్ ఇది. అసలు ఎక్కడి నుంచి వెళ్ళాలో ఎటు నుంచి రావాలో అర్థం కావట్లేదు అసలు. కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చెప్పాలంటే. చూడండి, అంతా మిర్రర్సే. టచ్ చేస్తే కానీ తెలీదు రూట్ ఏంటో అసలు. ఇక్కడ నేను టచ్ చేశాను, ఇది డోర్ అనుకొని, కానీ ఇది మిర్రర్. ఇక్కడ ఉంది స్పేస్ అయితే ఉంది ఇక్కడ. సో ఇక్కడ వెళ్ళచ్చు. అమ్మో, ఇది మళ్ళీ మిర్రర్ వచ్చేసింది. ఇది ఒక రూటు, ఇది మిర్రర్. ఓ మై గాడ్, నేను ఇక్కడే తిరిగేటట్టున్నాను. ఇది మిర్రర్ అగైన్. ఓకే, ఇటు రూటు, ఇది మిర్రర్, ఇది రూటు, ఇది మిర్రర్. ఓకే, మిర్రర్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి నిజంగా. ఇక్కడికి వస్తే ఈ ప్లేస్ మాత్రం అస్సలు మిస్ కాకండి. నేను ఇప్పుడు ఇక్కడ ఎండ్ అయిపోయాను. సో నేను ఇక్కడ నుంచి బయటికి రావాలి. సీరియస్లీ అమేజింగ్ ప్లేస్ అండి ఇది. మిర్రర్ మేజ్ అంట దీన్ని, మిర్రర్ హౌస్ అని కూడా చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది నాకే. రియల్లీ ఎక్స్పీరియన్స్ అవుతున్న నాకు ఇలా కన్ఫ్యూజన్ అవుతుంది. అగైన్ ఇట్స్ మిర్రర్, యూ హ్యావ్ టు టచ్ ఇట్, అదర్వైజ్ మీకు అర్థం కాదు ఏది మిర్రరో ఏది రియాలిటీనో. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు. సో నేను ఇక్కడ వెళ్తే నాకు ఏమొస్తుంది, నాకు 2 మిర్రర్స్ ఇక్కడ ఉన్నాయి. సో అంటే ఇక్కడ వే లేదనమాట మనకి. ఇక్కడ వే ఉంది. ఇది అగైన్ మిర్రర్.
ఇప్పుడు మనం ఎగ్జిట్ వెళ్దాం. ఎగ్జిట్ ఎక్కడో చూపిస్తారంట, ఎగ్జిట్కి వెళ్దాం. వీళ్ళు వెళ్తున్నారు కానీ వీళ్ళ వెనకాల నేను నిజంగా వెళ్తున్నానో నాకు అర్థం కావట్లేదు. అన్ని మిర్రర్స్లో వీళ్ళే కనిపిస్తున్నారు. ఓకే, మీరు 2 సైడ్లు కనిపిస్తుంటే నాకు అర్థం కావట్లేదండి మీరు ఎటు సైడ్ వెళ్తున్నారు. ఓకే, ఆయన అక్కడ నుంచి హ్యాండ్ వేవ్ చేస్తున్నాడు కానీ అది ఏ మిర్రరో కరెక్ట్గా అర్థం కావట్లేదు నాకు. ఓకే, ఫైనల్లీ ఐ గాట్ ఇట్ అండి. ఫైనల్లీ ఎగ్జిట్ వచ్చేసింది. ఈ ఎగ్జిట్ కూడా చాలా విచిత్రంగా ఉందండి. ఓ మై గాడ్, రియల్లీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఒక్కసారి ఇక్కడ చూడండి లైట్స్. ఫైనల్లీ వి రీచ్ టు ఎగ్జిట్ అనమాట. అమ్మయ్య, నేను ఎక్కడ తప్పిపోతాను అని చాలా టెన్షన్ పడ్డాను, బట్ చాలా బాగుంది. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మిర్రర్ మేజ్ ఇస్ అమేజింగ్. ఇట్స్ నాట్ మేజ్, ఇట్స్ అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ప్లీజ్ విజిట్ దిస్ ప్లేస్. అడ్వెంచర్ గేమ్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ చూడండి, పిల్లలు డాషింగ్ కార్స్ టైప్, బ్రేక్ డాన్స్ టైప్ ఉంది. ఇదొక వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట జల్విహార్లో. ఇండోర్ గేమ్ అనుకోవచ్చు. సో సి కిడ్స్ ఆర్ ఎంజాయింగ్ ఎ లాట్ డాషింగ్ కార్స్లో. నాకు కూడా చాలా బాగా నచ్చింది. సో ఇది కూడా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఆఫ్టర్ పూల్ యాక్టివిటీస్ తర్వాత ఇలా డాషింగ్ కార్ అనేది ఒకటి పెట్టారనమాట వీళ్ళు. చాలా బాగుంది చెప్పాలంటే. అమ్మా, నేనైతే అలసిపోయానండి. ఏదైనా ఒకటి తినేసాలి ఫస్ట్. అంటే ఫుడ్ కోర్ట్ రెడీగా ఉంది. ఫుడ్ కోర్ట్ అండి, ఇది చాలా పెద్దగా ఉంది. అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి. ఆల్ కైండ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ. బిర్యానీ, పరాటా, ఐస్ క్రీమ్స్, కాఫీ, ఫాస్ట్ ఫుడ్, చైనీస్, ఆల్ వెరైటీస్ ఉన్నాయండి. సో ఫుడ్కి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ మీరు బాక్సెస్ లంచెస్ తీసుకోకపోతే ఇక్కడ హ్యాపీగా ఇక్కడ కూర్చొని తినేయచ్చు. ఇది సీటింగ్ ఏరియా అని చెప్పుకోవచ్చు మనము. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది మ్యాట్ రైడ్ అంట. అలా మ్యాట్స్ ఇస్తారు. ఆ మ్యాట్స్ పైనుంచి వాళ్ళు స్క్రోల్ అవ్వకుంటూ కిందికి వస్తారనమాట. భలే ఉందండి చూడ్డానికి. ఆ మ్యాట్ అనేది ఒక సేఫ్టీ గార్డ్ లాగా అనుకోవచ్చు అనమాట మనము. ఇప్పుడు అక్కడ నుంచి పిల్లలు వస్తూ ఉంటారు చూడండి పైనుండి, అది సేఫ్టీ గార్డ్. బాగుంది ఇది చూడడానికి కూడా. అండ్ ఆల్సో పిల్లలకి ఎలాంటి దెబ్బలు తాకకుండా, పానిక్ అవ్వకుండా వాళ్ళు ఇప్పుడు చూడండి అక్కడ వచ్చారు కిందికి, అలా భయపడకుండా మ్యాట్ అనేది సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇదైతే చాలా బాగుంది. ఇది కామన్ అనమాట అందరికి, పిల్లలకి, పెద్దలకి, అందరికి. విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ మ్యాట్ వాళ్ళు కిందికి రావడం జరుగుతుంది. అండ్ ఆల్సో సేఫ్టీ వైజ్గా చూసుకుంటే ఇక్కడ ఎల్లో టీషర్ట్ వేసుకున్న వాళ్ళు ఆ మ్యాట్ని వెంటనే తీసేసుకుంటారు. అంటే వాళ్ళు గార్డ్స్ లాగా అనమాట. ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి వాళ్ళని పెట్టారనమాట మధ్యలో. సో అక్కడ వాళ్ళు సేఫ్టీ గార్డ్స్ లాగా ఉంటారు. మీరు ఆల్రెడీ ఆడారా? ఇది ఆడారా? టేబుల్ మ్యాట్, అది మ్యాట్ డ్రైవ్. నచ్చిందా? నచ్చింది. ఏ స్కూల్ నుంచి? గురుకుల్, శ్రీ వత్సర్ గురుకుల్ విద్యాలయం. ఇక్కడ బోరంపేట దగ్గర. నువ్వు? గీతాంజలి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? బోరంపేట. నీకు ఏ రైడ్ బాగా నచ్చింది? అన్ని నచ్చాయి. అన్ని నచ్చాయా? ఈ మ్యాట్ రైడ్ బాగుంది. భయం అనిపించలేదా? రావాలి కదా. అలో చేయలేదు. నాకు అలో చేయలేదు, అదే అలో చేశాను. ఓకే, వెయిట్ ఎంత ఉండాలి? 45 అట్లా ఉండాలి మినిమం. 45 అబౌవ్ ఉండాలి. సో నువ్వు ఆడేవా? నీకు భయం అనిపించలేదా? అంత భయం అనిపించింది. సో ఎలా ఫీల్ అయ్యా? చాలా. సో భయం అనిపించిందంట అండి. బట్ చూడండి దీనికి 40 అబౌవ్ ఉండాలంట, 40 kgs అబౌవ్ ఉండాలంట దీనికి. సో ఎంత సేఫ్టీగా వాళ్ళు మెజర్స్ తీసుకొని కేజెస్ వైజ్గా కూడా వాళ్ళు పిల్లల్ని అలో చేస్తున్నారు అక్కడికి. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు. ఓన్లీ 40 kgs అబౌవ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ రైడ్, ఆ మ్యాట్ ఇచ్చేసి కిందికి రైడ్. అండ్ ఆల్సో చాలా జాగ్రత్తగా ఈ రైడ్ చేయాలండి.
చూసుకుంటే ఇక్కడ మనకి ఈ ఎల్లో టీ షర్ట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా సపోర్ట్ గా ఉంటారన్నమాట. ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటారు. ఆడడము ఎలా ఉందండి మీకు వేవ్ పూల్? బాగుంది, చాలా బాగుంది. తొందరగా వచ్చేసారు? లేదు, మళ్ళీ తీసుకెళ్దాం. మళ్ళీ తీసుకెళ్తారా? ఎలా ఉన్నా ఇక్కడ అంతా ఎంజాయ్ చేస్తున్నారా పిల్లలుగా? వాళ్ళు వెరైటీగా ఊరికే వెళ్దాం అనేసి వెయిట్ చేస్తున్నారు. ఓకే అండి. చాలా బాగుంది. రెయిన్ డాన్స్ బాగుంది. డిఫరెంట్ వస్తున్నాయి అండ్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. అంటే జంప్ అయ్యి మునిగిపోకుండా చాలా బాగుంది. సేఫ్టీ వైజ్ బాగుంది. అంటే కొంచెం స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళకి ఓకే, లేని వాళ్ళకి కూడా బాగా కూర్చొని ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇలా మంచిగా చిన్న పిల్లలు చూసారు కదా, ఇంత చిన్న బాగా ఎంజాయ్ చేశారు. లేదు ఆడుతున్నాడు, నేనే తీసుకొచ్చాను. వాటర్ క్లీన్ గానే ఉన్నాయి. క్లీన్ అంటే స్మెల్లీ వాటర్ ఏం లేదు చాలా బాగుంది. మెయింటెనెన్స్ కూడా బాగుంది. అవును, మేము ఆల్రెడీ ఫస్ట్ వచ్చినప్పుడు చేసాం మేము, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం చాలా బాగుంది. అక్కడ ఇంకా రైడ్స్ కూడా వెళ్ళాము, బాగున్నాయి. ఇది ఇంకా లాస్ట్ లోకల్ లేదు, జస్ట్ హాలిడే కదా అనేసి వచ్చాము. మేము 4 ఫ్యామిలీస్ వచ్చాము. చాలా చేస్తాం, బాగుంటుంది. ఫుడ్ అయినా బాగుంది, అంటే మనకి వాష్రూమ్స్ అయినా ఏవైనా కానీ చాలా బాగున్నాయి. హెల్దీగానే అంతే ఉంటే హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు. ప్రైస్ అయితే చాలా రీజనబుల్, అంటే ఏ రైడ్కి ఎక్స్ట్రా కాస్ట్ అయితే పడలేదు, జస్ట్ వాళ్ళ టికెట్ ప్రైసే పడింది. ఏ కాస్ట్ ఏం లేదు, ఏం పడలేదు. ఫుడ్ ఒకటి ఎక్స్ట్రా అంతే, అది మనది. బట్ రైడ్స్ కి అయితే ఏం ఎక్స్ట్రా పడలేదు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో చూడండి, ఇప్పుడు వేవ్ పూల్ స్టార్ట్ అయిపోయింది. అందరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే, వేవ్ పూల్ లో స్టార్ట్ అయిపోయింది. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేవ్స్ వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ ఆఫ్ వేవ్ వస్తుంది. అందరూ రెయిన్ డాన్స్ నుంచి ఇక్కడ పరిగెత్తుకొచ్చేసారు. సో పిల్లలు, పెద్దలు, అసలు ఏజ్ డిఫరెన్సే లేదు, అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఇంత బాగా ఫెసిలిటీ ఉంటే ఎవరు కాదంటారు చెప్పండి. నేను ఇక్కడ చూస్తుంటే నాకే వెళ్ళిపోవాలనిపిస్తుంది. అసలు చాలా అంటే చాలా బాగుంది. 1 డే ట్రిప్ కానీ మీరు వేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా జలవిహార్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ 1 డేలో మీరు అన్ని కవర్ చేయొచ్చు. ఫెసిలిటీస్ కూడా, ఫుడ్ ఫెసిలిటీస్ కానీ అదర్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. లాకర్ ఫెసిలిటీస్ అండ్ దీనికోసం డిఫరెంట్ డ్రెస్సెస్ కూడా మీకు ఇస్తారు. ఆ డ్రెస్సెస్ వేసుకొని మీరు వేవ్ పూల్లో వెళ్ళడము, అంటే జెర్సీ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ ఇస్తారనమాట. సో దట్ వాటర్లోకి వెళ్ళేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా. సో అక్కడ చూడండి పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ట్యూబ్స్ కూడా ఇచ్చారు వాళ్ళకి సేఫ్టీ కోసం, సో దట్ ఎలాంటి దెబ్బలు తాకకుండా ఉండడానికి. ఆడావా బాగా? బాగా. ఎక్కడి నుంచి వచ్చా? బల్లగూడ. బండ్లగూడ. ఇందాక సౌండ్ లో అసలు ఏం వినపడలేదు కదా. రెయిన్ డాన్స్ చేసావా? వేవ్ పూల్ లో అయిపోయిందా? స్టార్టింగ్ అదే స్టార్టింగ్ వచ్చాక ఏ గేమ్ లోకి వెళ్ళిపోయావు? స్టార్టింగ్ ఫస్ట్ వేవ్ పూల్, సెకండ్ దాని తర్వాత రైడ్స్, దాని తర్వాత లంచ్ తినేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాం. లంచ్ అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ప్రొవైడ్ బాగున్నాయా? బాగున్నాయి. ఉన్నాయా? అండ్ ఈ అన్ని వేవ్స్ లో నీకు ఏది నచ్చింది? అన్ని గేమ్స్ లో ట్యూబ్ ఒకటి ఉంటది, ట్యూబ్ గేమ్, అది నచ్చింది. నచ్చిందా? అది నీ ఫ్రెండ్స్ కి రెఫర్ చేస్తావా? మీ ఫ్రెండ్స్ తో వస్తావా? ఫ్రెండ్స్ పెద్దగా వస్తా. ఇప్పుడు ఫ్రెండ్స్ తో రావా? వస్తా. ఇప్పుడు మీ పేరెంట్స్ తో వచ్చావా ఇప్పుడు? మీ పేరెంట్స్ ఎక్కడ? ఎలా ఉంది మేడం, ఎలా అనిపించింది మీకు? సూపర్ ఎంజాయ్ చేసామండి. చిన్నపిల్లలు అయితే చాలా ఎక్కువ ఎంజాయ్ చేశారు. 1 డే ట్రిప్ తీసుకోవచ్చా? ఫుల్గా హ్యాపీగా. బడ్జెట్ కూడా మనకు నార్మల్ బడ్జెట్ లో ఉంది, బయట మనకు పోల్చుకుంటే చాలా ఎక్కువ ఉంటాయి. సో రీజనబుల్ ఉంది, ఫుడ్ బాగుంది, ప్లస్ సెక్యూరిటీ వీళ్ళది అంతా చాలా బాగుంది. చాలా బాగుంది అంట. హలో, హాయ్. హాయ్ చెప్పు విషు. హాయ్ అను. ఆడుకున్నావా బాగా? సూపర్ అని చెప్పు. ఆడుకున్నారా మీరంతా? ఎలా అనిపించింది? సూపర్. బాగుందా? అన్ని రైడ్స్ కవర్ చేశారా? తిన్నారా? ఏ రైడ్ బాగా నచ్చింది? ఇది అంటే లైక్ యాక్టివిటీస్. వేవ్ పూల్. వేవ్ పూల్ అంటే ఎలా ఉంటుంది చెప్పు ఒకసారి. వేవ్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇంకా అంటే ఉంటాయా వేవ్స్? మ్యూజిక్ వస్తుందా?
మ్యూజిక్ రాదు, వేవ్స్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటాయి. నువ్వు అలోన్ వచ్చా, ఐ మీన్ పేరెంట్స్ లేకపోతే ఎలా వచ్చారు? ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారా? అచ్చా, మీ ఫ్యామిలీ అన్నమాట. సో పెద్ద ఫ్యామిలీ అంతా ఒక ట్రిప్ వేసుకున్నారు, 1 డే ట్రిప్. వెరీ గుడ్, ఫెంటాస్టిక్. నువ్వు ఏం చూస్తున్నావు? సరిపోయిందా నీకు ఆడింది? హాయ్. నచ్చాయా ట్రిప్ లో ఈ గేమ్స్ అన్ని నచ్చాయా? ఎలా అనిపించింది? ఏ గేమ్ బాగా నచ్చింది? సూపర్ ఉందా? ఏ గేమ్ నచ్చింది? రెయిన్ డాన్స్ నచ్చిందా? నీకు రెయిన్ అంటే ఇష్టమా? రెయిన్ లో ఆడతావా? బయట ఆడలేవు కదా, అందుకే ఇక్కడ మమ్మీ తీసుకొచ్చిందా నీకు? ఏ క్లాస్ నువ్వు? ఎల్కేజీయా? ఇంత బిగ్ ఉన్నావు నువ్వు? యూకేజీయా? బిగ్ అంటే యూకేజీయా? వేవ్ పూల్ నచ్చిందా నీకు? వేవ్స్ వస్తూ ఉంటాయి అండ్ టబ్ లో నుంచి పై నుంచి కింద పడడం బాగుందా? ఎక్కావా అది గేమ్? భయం వేసిందా? తినలేదా? ఫుడ్ తినలేదా? ఫుడ్ తిన్నావా? ఎనర్జీ అంతా అయిపోయిందా? హాయ్. బాగుందా? ఏ గేమ్ బాగుంది? రెయిన్ డాన్స్ బాగుందా? రెయిన్ ఎట్లా వచ్చింది? అదా రెయిన్ బాగా అనిపించిందా? పైనుంచి వచ్చిందా? మీరు మళ్ళీ వేస్తారా మ్యామ్? ఛాన్స్ ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా వేస్తాం. మళ్ళీ సమ్మర్ లో మళ్ళీ వస్తాం. మే నెలలో ఫ్రెండ్స్ అందరికి రెఫర్ చేస్తారా? ఖచ్చితంగా చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్, బాయ్. ఇక్కడ ఆఫీస్ రూమ్లో చూసుకుంటే అండి, సీసీటీవీ కెమెరాస్ ఎవ్రీ నౌ అండ్ దెన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ క్యాప్చర్డ్ అండి. ప్రతి ఒక్క చోట మైనర్ పాయింట్ కూడా మిస్ కాకుండా వీళ్ళు సీసీటీవీ కెమెరాస్ అరేంజ్ చేశారు. అసలు ఎక్కడా కూడా ఇబ్బంది కాకుండా, ఏది ఎలాంటి ప్రాబ్లం కూడా రాకుండా సీసీటీవీలో ఎవ్రీథింగ్ నోటీస్ అవుతుంది అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ క్యాప్చర్డ్ అని చెప్పుకోవచ్చు. ఎన్ని సీసీటీవీ ఆల్మోస్ట్ నేను ఇక్కడ చూస్తున్నాను, దగ్గర ఒక 20 to 30, 40 సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ క్యాప్చర్డ్. ఎక్కడ కూడా ఎలాంటి భయాలు లేవు ఇక్కడ మేము చూసుకుంటున్నాము. అండ్ ఇట్ ఈస్ వెరీ సేఫ్టీ అండి. ప్రతి ఒక్కరూ బ్యాచెస్ వేర్ చేస్తున్నారు హ్యాండ్స్కి. వితౌట్ పర్మిషన్ ఎవరిని అలౌ కూడా చేయరు లోపలికి. సెక్యూరిటీ గార్డ్స్ ఆర్ ఆల్సో వెల్ ట్రైన్డ్ అని చెప్పుకోవచ్చు. వెల్ ట్రైన్డ్ సెక్యూరిటీ గార్డ్స్ ఇక్కడ. అండ్ నాట్ ఓన్లీ సెక్యూరిటీ గార్డ్స్, ప్రతి ఒక్క ఎంప్లాయీ ఇక్కడ ఎవ్రీ రైడ్ దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు కూడా చాలా బాగా మెయింటైన్ చేసుకుంటూ, వాళ్ళకు కూడా ఆ యొక్క రైడ్ నాలెడ్జ్ కూడా ఉండి అక్కడికి ఎవరిని పంపించాలి ఎవరిని పంపించకూడదు అనే నాలెడ్జ్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఇట్ ఈస్ ఆల్ కంప్లీట్లీ ట్రైన్డ్ అని చెప్పుకోవచ్చండి. అండ్ దిస్ ఈజ్ వెరీ రీజనబుల్ ప్రైస్. మనకి ఈ రీజనబుల్ ప్రైస్లో ఇంత మంచి ట్రిప్ అండ్ వెరీ సెక్యూర్డ్గా అన్ని ఫెసిలిటీస్ తోటి ఉంది అంటే జలవిహార్ ట్రిప్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం జలవిహార్ మొత్తం టూర్ వేసుకొచ్చాం కదండి. శ్రీనివాస్ రాజు గారు మనతో పాటు ఉన్నారు, ఏజీఎం మార్కెటింగ్ హెడ్ అండి. నమస్తే సార్. నమస్తే అమ్మ. వి వెల్కమ్ యు ఆల్ హియర్ టు కవర్ సమ్మర్ సీజన్. అండ్ ఇప్పుడు చూస్తున్నారు సీజన్ టైమ్ అండ్ చిల్డ్రన్ ఆల్ ఆర్ హియర్. స్కూల్స్ అన్ని కూడా హాలిడేస్ వచ్చి ఉన్నాయి. దే ఆల్ ఆర్ ఎంజాయింగ్, దే ఆర్ హ్యావింగ్ అ గుడ్ టైమ్. అండ్ యూ కెన్ సీ ద పార్క్ ఎలక్ట్రిఫైయింగ్, యూ కెన్ క్యాప్చర్ ఇట్. ఎలక్ట్రిఫైయింగ్గా ఉంది ఇక్కడ, అంతా కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ యూ ఆల్ ఆర్ వెల్కమ్ హియర్. హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రజలందరికీ కూడా, పిల్లలు పెద్దవాళ్ళు అంతా కూడా ఇక్కడికి రావాలని, ఎంజాయ్ చేయాలని, అందరికీ కూడా చెప్పాలని ఇక్కడ అన్ని తగిన ఏర్పాట్లన్నీ కూడా చేసి ఉన్నాము. మీరంతా కూడా రావాలి, చక్కగా ఎంజాయ్ చేయాలి. ఇంత తక్కువ ప్రైజెస్లో మీకు ఆఫర్స్ ఇస్తూ ఉన్నాము. 550లోనే ఎంటైర్ డే మీరు ఆడుకోవచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు అంతా కూడా చక్కగా మనకి ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. ఆల్ ద ప్రైజెస్ ఆర్ వెరీ రీజనబుల్, wherein they can enjoy the entire day, all the family within a budget. This is the best place to come and come here, explore all these activities here and enjoy the entire day. సార్ బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ అన్నమాట ఇది. సో ఈ జలవిహార్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందో చెప్తారా సార్? We have started in the year 2007 madam. Okay. And initially and it has been 18 years long, and all these years we are being blessed by this twin cities public.
They have been tremendous response from during the course of summer season. Summer season వచ్చేటప్పటికి చక్కగా వాళ్ళు రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు. They have been blessing us. వాళ్ళ ఆశీస్సులతో ఇది అట్లా నడుస్తూ ఉన్నది. సో ఇట్ కంటిన్యూస్ ఫర్దర్. వాళ్ళందరి యొక్క సహకారంతో ఇట్లా పోతూ ఉంది. అండ్ వీఆర్ గెటింగ్ గుడ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ పబ్లిక్ యాజ్ వెల్. అండ్ మేము కూడా టర్న్అవుట్ ఉంది. అవును సార్, మేము కూడా ఫీడ్బ్యాక్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు వాళ్ళు చాలా మేము ఎంజాయ్ చేస్తున్నాం. రైడ్స్ చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఈ హాలిడేస్లో పేరెంట్స్ ఏమంటున్నారంటే హాలిడేస్లో ఇది ఒక మంచి ట్రిప్ అనేసి వాళ్ళు చాలా హ్యాపీగా చెప్తున్నారు. సో మీరేమంటారు సార్? ఇట్స్ ట్రూ మేడం. దట్స్ వాట్ యూ కెన్ సీ దర్ రెస్పాన్స్. వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ మీకు అంతా కూడా తెలుస్తూ ఉంది. తగిన ఏర్పాట్లన్నీ కూడా అట్లా చేస్తున్నాం. వీఆర్ టేకింగ్ కేర్. ప్రొఫెషనల్ టీమ్ ఏర్పాటు చేసాము ప్రతి పూల్స్ దగ్గర కూడా విత్ ప్రోడక్ట్ నాలెడ్జ్. వాళ్ళు ప్రాపర్గా రైడ్ ఏది చేయొచ్చు ఏది చేయకూడదు దే హావ్ బీన్ టెలింగ్ ద పబ్లిక్ అండ్ దే కీపింగ్ దెమ్ అవేర్ ఆఫ్ ఇట్. అండ్ అకార్డింగ్లీ ఆల్ దిస్ అరేంజ్మెంట్స్ హ్యావ్ బీన్ మేడ్ ఫర్ ఆల్ ద పీపుల్ ఆఫ్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ టు కమ్ హియర్. అండ్ ఇక్కడికి వచ్చి వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేయాలని వాళ్ళకి కూడా చక్కగా ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళు తగిన ఏర్పాట్లు చేస్తూ మేము సెక్యూరిటీ కానీ లైఫ్ గార్డ్స్ కానీ తగినంత మందిని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం మేడం. ఫుడ్ ఈజ్ అట్ వెరీ రీజనబుల్ ప్రైజెస్ మేడం. మనకు అన్ని డ్రైవింగ్ కైండ్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఆల్ కైండ్స్ ఆఫ్ కుజిన్ ఈజ్ అవైలబుల్. అందరికీ వాళ్ళకి కావాల్సిన తగిన విధంగా అన్ని కూడా దొరుకుతూ ఉన్నాయి. వెరీ రీజనబుల్ ప్రైజెస్లో అవి అవైలబుల్ ఉన్నాయి మీకు. అవునండి, నేను కూడా చూసాను. వెరీ రీజనబుల్ ప్రైజెస్ ఉంది వీళ్ళ మెన్యూ వచ్చేసి. అండ్ ఆల్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ. బిర్యానీస్ చూసుకుంటే చైనీస్ ఫాస్ట్ ఫుడ్ నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను మీకు. మెన్యూ కూడా చాలా రీజనబుల్ ఉందండి. బయట మనకి ఇంత రీజనబుల్గా కూడా దొరకదు. అండ్ అలాగని క్వాలిటీలో వీళ్ళు కాంప్రమైజ్ కాలేదు. క్వాలిటీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. అక్కడ ఉన్న వాళ్ళని కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. క్వాలిటీ ఆల్సో మ్యాటర్స్ హియర్. సో చాలా బాగుంది క్వాలిటీ కూడా. అండ్ ఇది ఒక 1 day ట్రిప్. ఒక్కసారి వచ్చారంటే ఇట్ బికమ్స్ అన్ అడిక్షన్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ మీ ఫ్రెండ్స్తో రావాలి, ఇంకోసారి ఫ్యామిలీతో రావాలి అని మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. నిజం సార్, అది మాత్రం నేను ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కళ్ళలో చూశాను. మళ్ళీ ఇంకో రైడ్కి వెళ్దాము, అబ్బా టైం అయిపోయిందా, అప్పుడే టైం కన్సూమ్ యూనో దే ఆర్ లైక్ అప్పుడే టైం అయిపోయిందా అనే దాంట్లో ఉన్నారు. సో దే ఆర్ ఎవ్రీ నౌ అండ్ దెన్ దే ఎంజాయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ రైడ్ అనమాట. ఎవ్రీ మూమెంట్ దే ఎంజాయ్ మేడం. అదే మేము చెప్పేది. మా మేనేజ్మెంట్ కూడా మాకు చక్కగా కోఆపరేట్ చేస్తూ they have been supporting us. That's why we have made these kind of arrangements. అన్ని కూడా తగినంత విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కానీ తగిన ప్లేసెస్లో అంతమంది వర్క్ ఫోర్స్ని పెట్టుకోవడం కానీ ఇదంతా కూడా చేయడం జరుగుతుంది. పూర్తిగా సెక్యూర్డ్గా సేఫ్గా అన్ని చోట్ల సీసీటీవీ కెమెరాస్ అన్ని రకాలుగా భద్రత ఉండేటట్టు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాం మేడం. అది వీఆర్ వెల్కమింగ్ ఆల్ ద సిటిజన్స్ అండ్ పబ్లిక్ ఆఫ్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్. ఇక్కడికి వచ్చి మీరంతా కూడా ఎంజాయ్ చేయాలని, ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ పార్క్కి మీరంతా కూడా వెల్కమ్ అని, మీ సమ్మర్ సీజన్లో అందరూ కూడా ఎంజాయ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అదేంటి, ట్రీ మీడియా నుండి మేము మీకు చెప్పేది ఏంటంటే ఇది 1 day ట్రిప్, బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్. అండ్ ఆల్సో ఫుడ్ చాలా బాగుంది ఇక్కడ. ఎలాంటి విధంగా మనం కాంప్రమైజ్ అయ్యే అసలు ప్రసక్తే లేదని చెప్పచ్చు. అండ్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. సపోర్టివ్ స్టాఫ్ ఉన్నారు, ట్రైన్డ్ స్టాఫ్ ఉన్నారు పర్టికులర్గా. ఎందుకంటే ఆ ఒక రైడ్ గురించి ఆ స్టాఫ్కి కూడా కొంచెం తెలిసి ఉండాలి, కొన్ని విషయాలు అనేది ట్రైన్డ్ అయి ఉండాలి. అలాంటి స్టాఫ్ని ప్రతి ఒక్క రైడ్ దగ్గర కూడా వీళ్ళు చేశారు. హైజీనిటీలో కూడా వీళ్ళు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదండి. హైజీనిటీలో కూడా చాలా బాగుంది. వాటర్ ఎవ్రీ టైమ్ వాటర్ లెవెల్, క్వాలిటీ ఆఫ్ వాటర్ కూడా చెక్ చేయబడుతుందంట ఎవ్రీ మార్నింగ్ వీళ్ళు. అండ్ సో వీ హ్యాడ్ అ వెరీ నైస్ టైమ్ హియర్ యాజ్ అ టీమ్. అండ్ మీరు కూడా మీ పిల్లల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మీ పిల్లల్ని తీసుకొని వస్తే ఖచ్చితంగా 100% ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఆల్సో స్టాఫ్ కూడా ఇక్కడ ఉన్నారు. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా స్టాఫ్ మెంబర్స్తో కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఖచ్చితంగా విజిట్ చేయాలి. అండ్ వీ ఆల్ నీడెడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్.